అధికారం అండదండలుంటే ఏమైనా చేయొచ్చని అనుకున్నాడేమో. ఓ మంత్రికి వరుసకు సోదరుడైన వ్యక్తి బ్యాంక్ అధికారులపై నోరు పారేసుకున్నాడు. విధి నిర్వహణలో ఉన్న వారిపైన నానా దుర్భాషలాడాడు. కంచికచర్ల మండలం పరిటాల్లోని ఉమా రిసార్ట్స్ యాజమాన్యం 2006లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి 3 కోట్ల రూపాయల రుణం తీసుకుంది. 10 ఏళ్లు గడిచినా ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడంతో వడ్డీతో కలిసి అప్పు దాదాపు 10 కోట్లకు చేరింది. అప్పు తీర్చాలంటూ బ్యాంక్ అధికారులు ఉమా రిసార్ట్స్ యాజమాన్యానికి నోటీసుల మీద నోటీసులు పంపారు. అయినా స్పందించకపోవడంతో చివరి అస్త్రంగా ఉమా రిసార్ట్స్ను సీజ్ చేసేందుకు వచ్చారు. ఈ క్రమంలో మంత్రి దేవినేని ఉమా కజిన్ బ్రదర్ గద్దె భద్రయ్య ఉమా రిసార్ట్స్ యజమాని శ్రీనివాస్ కలిసి బ్యాంక్ అధికారులను అడ్డుకున్నారు. వారితో వాగ్వాదానికి దిగారు. బ్యాంక్ అధికారులను బెదిరిస్తూ తిట్ల దండకం చదివారు. మంత్రి దేవినేని ఉమా కజిన్ బ్రదర్ గద్దె భద్రయ్య కృష్ణా జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్లో ఓ ఉద్యోగి. నిబంధనలు తెలుసున్నా అవన్నీ పక్కన పెట్టి అధికారం అండదండ ఉందన్న ధీమాతో బ్యాంక్ అధికారులపై ఇలా నోరు పారేసుకున్నాడు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని చక్కదిద్దారు. చివరికి పోలీసుల సాయంతో బ్యాంక్ అధికారులు ఉమా రిసార్ట్స్ను సీజ్ చేశారు. దగ్గర 3 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నారు. అది వాళ్ళకు లోన్ కట్టిన కారణంగా అది దాదాపు 9 కోట్ల వరకు వెళ్ళింది. దాని మీదట వాళ్ళు వచ్చేసి ఈ ప్రాపర్టీస్ని వాళ్లకు కలెక్టర్ గారి ఉత్తర్వు ప్రకారం మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం.